సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముల్కలపల్లి మండలం పూచగూడెం దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి డెలివరీ సిస్టమ్ దగ్గర గోదారమ్మకు సీఎం రేవంత్ పూజలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తోన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజుల్ని ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏన్కూర్ వద్ద గోదావరి నాగార్జున సాగర్ కాలువల అనుసంధానం జరగనుంది. గోదావరి జలాలను పంట భూములకు పారించుకోవాలనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల ఎన్నో దశాబ్దాల కోరిక నెరవేరనుంది. ప్రజల సంబరాల మధ్య కాలువల్లో నీరు పరుగులు పెట్టనుంది. గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద ఆనకట్ట నిర్మించారు. గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసి 10 కిలోమీటర్ల కాలువ ద్వారా అదే మండలం బిజీ కొత్తూరు వద్ద నీరందించనున్నారు. గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. దానికి సంబంధించిన లైవ్ అంటే ఎంతో ఆహ్లాదకరంగా అక్కడ మనకు కనిపిస్తోంది వాతావరణం. అంటే ఎంతో మందికి సాగు నీరు తాగునీరు అందించే చిరకాల కోరిక నెరవేరిన సందర్భం ఇది. మనము విజువల్స్ లో చూడొచ్చు. స్విచ్ ఆన్ చేసి అక్కడ నీరుని విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, సీఎం రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. స్విచ్ ఆన్ చేసి ఇప్పుడే నీటిని విడుదల చేశారు. అయితే మల్కలపల్లి మండలం అక్కడ పైలాన్ ఆవిష్కరణ కూడా చేశారు. అంతకుముందు గోదారమ్మకు పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే చిరకాల కోరిక నెరవేరే సందర్భంలో అందరూ కూడా పాలు పంచుకుంటున్న సందర్భాన్ని మనం చూసాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే దీన్ని ప్రారంభించడానికి ముందు గోదావరి పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి రేవంత్ రెడ్డి పైలాన్ని ఆవిష్కరించారు. గంధద్వారాంతరాదర్శాన్నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరేకో సర్వభూతానాం దామిహో భక్వయే శ్రియ మేనస్సతో మనసః కామమాకోతిం వాచः సత్యమసేమహే పశోనాగో రూపమన్నస్య మయి శ్రేయతాం యజః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపశ్రయంతు సిద్ధాని చిక్లేదౌ సమే గృహే నిజదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే ఆద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ జాతవేదసే సునవామ సోమమరాతే యదో నిరహాతి వేదః. ఓం శాంతి శాంతి శాంతి. గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి ఆవిష్కరించారు. అక్కడి నుంచి ప్రస్తుతానికి అక్కడి నుంచి వెళ్తున్నారు మనం చూస్తున్నాము. అయితే అక్కడ వేద పండితులు కూడా చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించారు. సీతారామ ప్రాజెక్టుని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ తుమ్మల కూడా ఉన్నారు. మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అయితే మరి కాసేపట్లో దీన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ చిరకాల కోరిక ఏదైతే ఉందో ఈ కళకు సాకారం అయిన సందర్భాన్ని మనం చూసాం. గోదావరమ్మకి పూజలు చేసిన అనంతరం దాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.
గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద ఆనకట్ట నిర్మించారు. అయితే గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసి 10 కిలోమీటర్ల కాలువ ద్వారా అదే మండలం బిజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ కు నీరు అందించనున్నారు. అయితే అక్కడి నుంచి 40 కిలోమీటర్ల కెనాల్ ద్వారా ములకలపల్లి మండలం పుసుగూడెం వద్ద రెండవ పంప్ హౌస్ కు, మరో 10 కిలోమీటర్ల తర్వాత కమలాపురం వద్ద మూడవ పంప్ హౌస్ నుంచి సత్తుపల్లి మండలంలోని ఎత్తలకుంట టన్నెల్ కు, ఇక ఎన్కూరు వద్ద ఎన్ఎస్పీ కాలువకు నీటిని తరలించేలాగా ఈ నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం సుమారు 8,800 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ బృహత్ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా రూపురేఖలు మారనున్నాయి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును కూడా ఈ ప్రాజెక్టు లింక్ చేస్తున్నారు. దీంతో ఒకవేళ ఎన్ఎస్పీలో నీటి లభ్యత లేనప్పుడు గోదావరి జలాలను ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీంతో తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలగనుంది. నేడు 3 పంప్ హౌస్లను ప్రారంభించనున్నారు. అయితే మనం ఇంతకుముందు లైవ్ లో కూడా చూసాం, సీఎం రేవంత్ రెడ్డి పంప్ హౌస్ ని ప్రారంభించారు. వేద పండితులు ఆశీర్వచనం కూడా అందించారు. అయితే పంప్ హౌస్ ని ప్రారంభించడానికి ముందు గోదావరికి పూజలు చేసిన అనంతరం పంప్ హౌస్ ని ప్రారంభించారు స్విచ్ ఆన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది బృహత్ ప్రాజెక్టు ద్వారా. సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు అక్కడికి చేరుకున్నారు. ఈ పంప్ హౌస్ ను ప్రారంభించడానికి ముందు గోదావరికి పూజలు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి ఈ పంప్ హౌస్ ను ప్రారంభించారు. మోటార్లు స్విచ్ ఆన్ చేసి డెలివరీ సిస్టమ్ దగ్గర గోదారమ్మకు సీఎం రేవంత్ పూజలు చేశారు. అయితే దీనివల్ల అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజుల్ని ప్రారంభించిన సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం.